అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో నీతి వర్తనుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించిన కాలంలో బోధిసత్వుడు ఆయన కుమారుడిగా జన్మించాడు. బ్రహ్మదత్తుడు తన కుమారుడికి శీలవుడని పేరు పెట్టుకున్నాడు. కాలక్రమాన శీలవుడు కాశీ రాజ్యానికి రాజయ్యాడు. ఆయన ప్రజలను ఎంతో ప్రేమాదరణలతో పరిపాలించాడు. దారిద్ర్యం వల్ల పొట్ట గడపక అజ్ఞానం చేత దొంగతనం మొదలైన నేరాలు చేసేవారిని ఆయన దండించడానికి బదులు దగ్గరకు పిలిచి అవసరమైతే డబ్బిచ్చి హితబోధలు చేసి పంపేవాడు. ఇందువల్ల రాజ్యంలో నేరాలు తగ్గటమే కాక ప్రజలకు తమ రాజుపై అంతులేని అనురాగం ఉండేది. కాశీ రాజ్యానికి సమీపంలో ఒక కోసల దేశపు మంత్రికి కాశీ రాజ్యాన్ని సులువుగా గెలవచ్చునని దుర్బుద్ధి పుట్టింది. ఆయన తన రాజుతో, కాశీరాజైన శీలవుడు అతి దుర్బలుడు. ఆయన బందిపోటు దొంగలను హంతకులను సైతం దండించడానికి వెనకాడతాడు. అటువంటి పిరికివాణ్ణి మనం సునాయాసంగా జయించవచ్చు అన్నాడు. ఇది నిజమో కాదో చూడటానికై కోసలరాజు తన సైనికులను కొందరిని పిలిచి, మీరు సరిహద్దు దాటి కాశీరాజ్యంలో ప్రవేశించి అక్కడ ఉండే గ్రామాలను కొల్లగొట్టి రండి అని ఆజ్ఞాపించాడు. ఇలా వెళ్ళిన సైనికులు గ్రామాల మీద పడగానే అక్కడి ప్రజలు వారిని అందరినీ పట్టుకుని శీలవుడి వద్దకు తీసుకుపోయారు. నాయనా, మీరు విదేశీయుల్లో ఉన్నారే, మా గ్రామాలను కొల్లగొట్టడానికి కారణమేమిటి అని శీలవుడు అడిగాడు. మహారాజా, మాకు తిండికి జరగక ఈ పని చేశాం అన్నారు కోసల సైనికులు. మీ తిండికి కావలసింది నన్ను అడగలేకపోయారా అంటూ శీలవుడు తన కోసము నుంచి కొంత డబ్బు తెప్పించి వారికిచ్చి పంపివేశాడు. శీలవుడి ప్రవర్తన చూసి కోసలరాజుకు ఆశ అంకురించింది. అయినా ఆయన తొందరపడక ఈసారి ఇంకా ఎక్కువ బలాలను కాశీరాజపు నగరాల మీదకి పంపకం చేశాడు. వాళ్ళు కూడా సరిహద్దు గ్రామాలకు రాగానే కాశీ ప్రజలకు దొరికిపోయారు. కానీ శీలవుడు వీరిని కూడా పూర్వంలాగే డబ్బిచ్చి పంపేశాడే కానీ శిక్షించలేదు. ఈసారి కోసల దేశపు రాజుకు ధైర్యం కలిగింది. ఆయన తన సైన్యాలను తరలించుకుని కాశీరాజ్యంపై యుద్ధానికి బయలుదేరాడు. ఈ వార్త గూఢచారుల ద్వారా తెలియగానే మంత్రులు సేనాపతులు శీలవుడి దగ్గరకు వచ్చి, మహారాజా, కోసలరాజుకు మన శక్తి తెలియదల్లే ఉంది, మన పైకి యుద్ధానికి వస్తున్నాడు, యుద్ధ యత్నాలకు అనుజ్ఞనిప్పించండి అని వేడుకున్నారు. శీలవుడు యుద్ధానికి సమ్మతించలేదు. అనవసర రక్తపాతం వద్దు, వాళ్ళకు కాశీరాజ్యం కావాలంటే తీసుకోనివ్వండి, వారి కోసం కోట తలుపులు తెరిచి ఉంచండి అన్నాడు ఆయన. మీరు శత్రువులుగా రానవసరం లేదు, మిత్రులుగానే రావచ్చు అని శీలవుడు కోసలరాజుకు వర్తమానం పంపాడు. ఈ వర్తమానం విని కోసలరాజు దీనిని శీలవుడు దౌర్బల్యంగా భావించాడు. సద్వర్తన అనేది తెలియని కోసలరాజు తన బలగంతో కాశీరాజు దర్బారులో అడుగు పెడుతూనే శీలవుణ్ణి, ఆయన మంత్రులను పెడరెక్కలు విరిచికట్టమని తన భటులకు ఆనతిచ్చాడు. అతిథుల్లా ప్రవర్తించడం అధర్మం అన్నాడు శీలవుడు. అంటే అతిథుల్లా వచ్చిన వారు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పాడు. ఆ మాట వింటూనే కోసలరాజు వికటంగా నవ్వాడు. శీలవుడు అతని మంత్రులు ధరించే లాంఛనాలు తీసివేశారు. కొట్టుకోవడానికి వారికి సామాన్యమైన బట్టలిచ్చారు. సాయంకాలంలోగా నగర విడిచిపోకపోతే ప్రాణాలు దక్కవని హెచ్చరించారు. శీలవుడు అతని మంత్రులు సాయంకాలంలోగా కాశీనగరం విడిచి అరణ్య మార్గం పట్టి పోసాగారు. బాగా చీకటి పడ్డాక ఆ అరణ్యంలోనే ఒక చోట పడుకున్నారు. వారికి ఆ రాత్రి భోజనం కూడా లేదు. అర్ధరాత్రి వేళ వారికి నిద్రాభంగం అయినది. అనేక మంది దొంగలు కాగడాలు పట్టుకుని అక్కడికి వచ్చేరారు. వాళ్ళు శీలవుడితో ఈ విధముగా చెప్పారు. మహారాజా, మేము దొంగలం. తమ దయవల్ల మాకు ఇంతకాలము దొంగతనం చేయకుండా జరిగిపోయింది. కానీ నేటి నుండి మా కష్టాలు ఆరంభమవుతున్నాయి.
అందుచేత మేము ఈ రాత్రి రాజసౌధం ప్రవేశించి ఈ సొత్తంతా దొంగతనం చేసి తెచ్చాం. ఇవిగో మీ దుస్తులు, లాంఛనాలు, ఖడ్గాలు. ఇది మీకోసం తెచ్చిన రాజభోజనం. మీరు భోజనం చేసి మీ రాజదుస్తులు ధరించి తెచ్చిన ఈ సొత్తంతా ఏం చేయమంటారో సెలవీయండి అన్నారు. శీలవుడు అతని మంత్రులు భోజనాలు చేసి తమ తమ దుస్తులు ధరించారు. తర్వాత శీలవుడు, కొత్త రాజు మీ సమస్యను ఎట్లా పరిష్కరించేది తెలుసుకోవడం మంచిది. ముందుగానే దొంగతనం చేయటం న్యాయం కాదు. ఈ సొమ్ము తీసుకువెళ్ళి రాజుకిచ్చి మీకేం బతుకుతారో చెబుతాడో అడగండి అన్నాడు. ఆతిథ్యం ఇచ్చిన వారిని దోచిన వాడికి న్యాయబుద్ధి ఉండదు మహారాజా. మేము నీచుడి దగ్గరికి వెళ్ళం. మీరే మాకు ఎప్పటికీ మహారాజు. మీరే మాకు దారి చూపండి అన్నారు దొంగలు వినయంగా. మీరు వెళ్ళకపోతే ఈ సొత్తు తీసుకుని నేనే వెళ్తాను అన్నాడు శీలవుడు. ఆయన వెంటనే తన మంత్రులతో సహా బయలుదేరి మరునాడు ఉదయానికల్లా రాజసభ చేరుకున్నాడు. శీలవుని చూడగానే శత్రురాజు నిర్ఘాంతపోయాడు. తర్వాత నగరులో కనిపిస్తే ప్రాణాలు దక్కవని హెచ్చరించామే, మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడాయన. శీలవుడు జరిగిందంతా చెప్పి, మహారాజా, నా కన్న ప్రజలను మరింత న్యాయంగా పరిపాలించాలనే కదా మీరు నన్ను వెళ్ళగొట్టి నా సింహాసనం ఆక్రమించుకున్నారు. అమాయకులైన దొంగలు ఈ సంగతి గుర్తించక తమ పరిపాలనలో జరుగుబాటు ఉండదని భయపడి తమ ఖజానా దోచారు. వారి సమస్యలను నాకన్నా మీరు మరింత బాగా పరిష్కరిస్తారని అభయమిచ్చి మీ సొత్తు మీకు అప్పగించి వచ్చాను. నాకింతకంటే ఈ రాజ్యంలో మరొక పని ఏమీ లేదు అన్నాడు. వెంటనే కోసలరాజుకు హృదయ పరివర్తన కలిగింది. ఆయన శీలవుడి కాళ్ళపై పడి, మహాత్మా, దొంగలు సైతం ప్రేమించే మీ మహిమ సద్వర్తన గ్రహించలేక నీచుడనై మా మంత్రి సలహా విని తమ పట్ల తీరని ద్రోహం చేశాను. నన్ను అనుగ్రహించి మీ రాజ్యం మీరు ఏలుకోండి. మీ మైత్రి ఉంటే చాలు, నాకు మీ రాజ్యం అవసరం లేదు అని వాపోయాడు. శీలవుడు తిరిగి కోసల రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు. అతడు కోసలరాజును అతని పరివారాన్ని తన వద్ద కొన్ని రోజులు ఉంచుకుని అన్ని మర్యాదలు చేసి వాళ్ళ రాజ్యానికి పంపివేశాడు. ఇప్పుడు మృత సంజీవని మంత్రం అనే చక్కని చందమామ కథను విందాం. విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు. అప్పుడు శవములో ఉన్న బేతాళుడు రాజుతో, రాజా, నీకెంత దుస్థితి కలిగింది? అయినా దాన్ని మర్చిపోవడానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నదీ తీరాన్న బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యయన పరాయణుడు ఉండేవాడు. ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది. ఆమె రూపలావణ్యాల్లో దేవతాస్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి. తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో 3 బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మట్టుకు వారు తామే మందారమతిని చేసుకుంటామని, చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి సటం పట్టి కూర్చున్నారు. 3 యువకులు అందచందాల్లోనూ చదువు సంధ్యల్లోనూ సమానులై ఉండటమే చేత అగ్నిస్వామికి ఏమి చేయాలో తోచలేదు. వారిలో వారికి ఎవరికి తన కుమార్తెనిచ్చినా మిగిలిన 2 తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మణుడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు. ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకుని కొద్ది రోజుల్లోనే మరణించింది. 3 బ్రాహ్మణులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారం జరిపేశారు. వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు. మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాక వేసుకుని ఆమె చితాభస్మంలోనే పడుకుని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చుని తపస్సు చేయసాగాడు. రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకుని వాటిని గంగలో కలపటానికి మూట కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. మూడోవాడు పూర్తిగా విరాగైపోయి దేశం మీద పడి తిరగసాగాడు. వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి
ఒకనాడు వక్రోలమకమనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్ళ భోజనాలు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడి ఏడుపు మానలేదు. అందుకని ఇంటావిడ చంటివాడిని చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది. చూస్తూ ఉండగానే చంటివాడు పిడికెడు బూడిదైపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు, ఛీ, మీరు మనుషులు కారు, రాక్షసులు, మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తర ముందు నుంచి గబగబా లేచాడు. గృహస్థు, నాయనా తొందరపడకు, మేము రాక్షసులము కాము, మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు, వాణ్ణి తిరిగి బతికించుకోవడానికి మా దగ్గర మృత సంజీవని మంత్రం ఉందని కనుకనే నా భార్య వాడిని పొయ్యిలో పారేసింది అన్నాడు. బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు. అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలుక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్ళీ బతికి బయటకు వచ్చాడు. బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోంచేశాడు. కానీ వాడు మనస్సంతా చిలక కొయ్యకు వేలాడే పుస్తకం మీదే ఉన్నది. ఆ రాత్రి ఇంటి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండగా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు. మందారవతి అస్థికలను గంగలో కలపడానికి వెళ్ళినవాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరికి వెళ్ళారు. మృత సంజీవని మంత్రం తెచ్చినవాడు జరిగిందంతా మిగిలిన ఇద్దరికీ చెప్పాడు. తర్వాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు సెయ్యిగా ఉపయోగించుతున్న బూడిద మీద చల్లాడు. వెంటనే మందారవతి పూర్ణ ఆయురారోగ్యవంతురాలై బతికి వచ్చింది. ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంట పెట్టుకుని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంతం పెట్టసాగారు. నేను మృత సంజీవిని తెచ్చాను, దాని ప్రభావం చేతనే ఆమె బతికింది, కనుక మందారవతిని నేనే పెళ్ళాడాలి అంటాడు ఒక యువకుడు. నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను, ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం, నేనే ఆమెను పెళ్ళాడాలి అంటాడు మరొకడు. నేను ఆమె బూడిదను భద్రం చేసి దాన్నే అంటిపెట్టుకుని పడుకున్నాను, నాకు ఆమె పైగల ప్రేమ గొప్పది, అందుచేతే నేనే ఆమెను పెళ్ళాడాలి అంటాడు మరొకడు. ఈ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్ళీ తికమకపడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు బ్రహ్మచారుల్లో మందారవతిని పెళ్ళాడటానికి అర్హుడెవడు? మృత సంజీవిని తెచ్చినవాడా, అస్థికలు గంగలో కలిపినవాడా, ఆమె చితి కాలిన చోట పడుకున్నవాడా? తెలిసి చెప్పకపోయేవో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. మృత సంజీవిని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు, అస్థికల గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు. వీరిద్దరికీ మందారవతిని పెళ్ళాడే అర్హత లేదు. మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని సెయ్యిగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త, అతడే ఆమెను పెళ్ళాడటానికి అర్హుడు అన్నాడు రాజు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు తల్లి కూతుళ్ళు అనే మరో చక్కని చందమామ కథను విందాం. హారూన్ ఆల్ రషీద్ బాగ్దాద్లో ఖలీఫాగా ఉండగా ఆయన రాజ్యం అంతా పావురాల టపా నడిచేది. దాన్ని నడిపినవాడు ఒక గొప్పవాడు. ఖలీఫా ఆయనను కొడుకులాగా చూసుకోవడమే కాక ఆయనకు నెలకు 1000 దీనారాలు జీతమిచ్చాడు. కాలక్రమాన ఆయన చనిపోయాడు. పావురాల టపా అంతమైనది. ఆయన టఫా నిమిత్తం ఉంచుకున్న పావురాలను 40 మంది నిగ్రో బానిసలను 40 వేట కుక్కలను ఖలీఫా తెప్పించుకున్నాడు. పావురాల టపా అధికారికి దీలాలా అనే భార్య, జీనాబ్ అనే కూతురు ఉండేవారు. తన భర్త స్థానంలో తాను పావురాల టపా సాగించగలనని తనకు ఆ ఉద్యోగం ఇచ్చి పూర్వం భర్తకిచ్చిన జీతమే తనకు ఇమ్మని దీలాలా ఖలీఫాకు ఆర్జీ పెట్టుకున్నది.
కానీ ఈ ఆర్జీ బుట్ట దాఖలైంది. దీలాల శక్తి సామర్థ్యాలు ఖలీఫా ఎరగడు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా 2 గజదొంగలను కొత్వాల్ పదవికి నియమించాడు. వారిలో ఒకడి పేరు అహ్మద్, రెండవ వాడి పేరు హసాన్. ఇద్దరు ఆరితేరిన దొంగలు. వారిని పట్టడానికి ఖలీఫా ఎన్నో యత్నాలు చేసి విఫలుడయ్యాడు. దొంగతనంలో ఇంత నేర్పరితనం గల వీరిని కొత్వాళ్ళుగా నియమించడం మంచిదని ఖలీఫాకు తోచింది. తన ఆర్జీని తోసివేసిన ఖలీఫా 2 చోరులకు ఉన్నత పదవులు ఇచ్చాడని విని దీలాలై మండిపడింది. ఈ దేశంలో దొంగలకు మోసగాళ్లకు గౌరవ మర్యాదలు లభించే పక్షంలో మనమేనా తక్కువ తిన్నామా? చూస్తూ ఉండు, ఈ అహ్మద్ హాసాన్లు నా ముందు ఎందుకు పనికిరారని రుజువు చేస్తాను అన్నదామె తన కూతురు జైనబ్తో. నిజానికి దీలైల వయసులో ముసలిదైనా యుక్తిలో చాలా గట్టిదే. ఆమె కూతురు జైనబ్ కూడా తల్లికి ఏమాత్రమూ తీసిపోయేది కాదు. తల్లి ప్రజ్ఞ విని ఆమె చాలా సంతోషించింది. తన మోసాలతో బాగ్దాదును మారుమోగించాలని దీలైలా పట్టుపట్టింది. ఆమె సూఫీ సన్యాసిని వేషం ధరించింది. ముఖానికి ముసుగు వేసుకున్నది. మెడ నిండా కట్టెడు దావలాలు వేసుకున్నది. చేతిలో సూఫీ బిచ్చగాళ్ళ జెండా పట్టుకుని ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. బాగ్దాదులో ఉండే గొప్పవారిలో ఒకడు ఖలీఫా రక్షకభట నాయకుడు ముస్తఫా. ఆయనకు పెద్ద జీతం, బ్రహ్మాండమైన చక్కని ఇంటి, గంధపు చెక్కతో చేసిన తలుపులు, వెండి తాళాలు ఉండేవి. ఇన్ని ఐశ్వర్యాలకు తోడు ముస్తఫా భార్య చాలా చిన్నది, చక్కని చుక్క. ఆమె పేరు ఖాతూన్. ముస్తఫాకు భార్య అంటే ప్రాణం. అందుకనే ఆమె వల్ల తనకు సంతానం కలగకపోయినా ఆయనకు మరొక భార్యను చేసుకోలేదు. సాటి అధికారులు దీవానానికి తమ కొడుకులను తెస్తుంటే చూసి ఆయన లోలోన కుమిలిపోయేవాడు. ఖాతూన్ కూడా తనకు పిల్లలు కలగలేదని విచారించేది. తన భర్త పిల్లల కోసం వాచిపోతున్నాడని ఆమెకు తెలుసు. పిల్లలు కలిగేటందుకు ఆమె ఎన్నో ప్రక్రియలు చేసింది, మందులు సేవించింది. ప్రయోజనం మాత్రం లేకపోయినది. మారువేషంలో అల్లా అల్లా అని కేకలు వేస్తూ వీధుల వెంట తిరుగుతున్న దీలైలా ముస్తఫా ఇంటి సమీపానికి వచ్చి తల ఎత్తి చూసేసరికి మేడ మీద కిటికీలో ఖాతూన్ కనిపించింది. ఆమె అంతులేని ఆభరణాలు ధరించి కొత్త పెళ్లి కూతురులాగా వెలిగిపోతున్నది. ఈ పిల్లను తీసుకుపోయి ఆ నగలన్నీ కాజేయకపోతే నా ప్రజ్ఞ ఏమిటి అనుకున్న దీలైలాను చూడగానే ఖాతూన్ కూడా ఆశ పుట్టుకొచ్చింది. ఈ సూఫీ సన్యాసిని అనుగ్రహం సంపాదిస్తే తనకేమైనా సంతానం కలగవచ్చును అనుకుని ఆమెను పిలుచుకురావడానికి ఖాతూను దాసిని పంపింది. దీలైలా పైకి రాగానే ఖాతూను ఆమె పాదాల మీద పడి తన విచారాన్ని వెలిబుచ్చింది. అంతా విని దీలైలా, ఇదొక పెద్ద సమస్య కాదు, ఈ నగరంలోనే సంతాన సాధు ఒక ఆయన ఉన్నాడు, ఆయనను ఒక్కసారి చూస్తేవా నీ కోరిక తీరే ఉపాయం చెబుతాడు అన్నది. ఖాతూన్ విచారంగా, నేనెన్నడూ పుణ్యాలకు పురుళ్లకు కూడా ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాను అన్నది. అయితే ఇప్పుడే నా వెంట వచ్చాయి, నిన్న సాధువు దగ్గరకు తీసుకుపోతాను, నీ భర్త తిరిగి వచ్చేలోగా నువ్వు మళ్ళీ ఇంటికి చేరుకోవచ్చు అన్నది దీలైలా. తన కోరిక ఫలిస్తుందన్న ఆనందంతో ఖాతూను తనకు గల మిగిలిన నగలు కూడా ధరించి దీలైలా వెంట బయలుదేరింది. వారు కొంత దూరం వెళ్ళేసరికి సిద్ది మొహాసిన్ అనేవాడు దుకాణం వచ్చింది. ఈ దుకాణదారుడు యువకుడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతను చూడగానే దీలైలాకు ఒక ఆలోచన తట్టింది. ఆమె ఖాతూన్ను బయట అరుగు మీద కూర్చోబెట్టి మొహాసిన్ దుకాణంలోనికి వెళ్ళింది. ఆ కనిపించే అందగర్తే నా కూతురు, దానికి పెళ్ళిడు వచ్చింది, నీ వంటి బుద్ధిమంతుని చూసి పెళ్లి చేద్దామని ఉంది. దాని తండ్రి వర్తకం చేసి చాలా సంపాదించాడు కనుక నీకే లోటు ఉండబోదు, బోల్డంత కట్నం ఇస్తాను, కావలిస్తే ఇటువంటి దుకాణాలు మరి 2 పెట్టుకోవచ్చు అన్నది దీలైలా
మొహాసిన్తో. మొహాసిన్ పరమానందభరితుడై పెళ్ళి ఎప్పుడు ఖరారు చేసుకుందాం అని అడిగాడు. తన వెంట వస్తే ఇప్పుడే ఖరారు చేసుకోవచ్చు అన్నది దీలైలా. మొహాసిన్ ఒక 1000 దీనారాల సంచి కట్టు చంకన పెట్టుకుని బయలుదేరాడు. దీలైలా ఖాతూన్ను మొహాసిన్ను వెంట పెట్టుకుని దారిన పోతూ ఉండగా హాజ్ మహమ్మద్ అనే కలంకారీవాడు దుకాణం వచ్చింది. తన వెంట ఉన్న ఇద్దరిని దూరంగా నిలబెట్టి దీలైలా లోపలికి వెళ్ళి, అయ్యా, ఆ కనిపించే ఇద్దరు నా కొడుకు కూతురును. మా ఇల్లు మీద పడేటట్టుగా ఉంటే మరమ్మత్తు ప్రారంభించాం. మీ ఎరికను ఖాళీ ఇల్లేమైనా ఉన్నాయా? 4 రోజులు మేము ఉండదలిచామని కలంకారీతో అన్నది. అతను ఆలోచించి, మా ఇంటి పైభాగం ఖాళీగానే ఉంది, కింద నేను ఉంటున్నాను. తరుణంలో నీలిమందు అమ్మ వచ్చే వారు ఉండడానికి మేడ మీద భాగం ఖాళీగా ఉంచాను. 4 రోజులు మీకు కావలిస్తే వాడుకోండి, ఇవిగో తాళపు చెవులు అన్నాడు. దీలైలా మిగిలిన వాళ్ళని వెంట పెట్టుకుని ఆజ్ మహమ్మద్ ఇంటికి వెళ్ళి కింద భాగం తెరిచి లోపలికి వెళ్ళమని మొహసిన్కు సైగ చేసింది. తర్వాత ఆమె ఖాతూన్తో సహా పైకి వెళ్ళి, అమ్మాయి, నేను చెప్పిన సాధువు ఈ మేడ కింది భాగంలోనే ఉంటాడు. నేను వెళ్ళి ఆయనతో విషయం చెప్పి ఇప్పుడే వస్తాను. ఈ లోపల నువ్వు నీ నగలన్నీ తీసి భద్రంగా మూటగట్టి ఆ సాధు దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఆయన దగ్గరికి నగలతో వెళ్ళటం మహాపరాధం అని కిందికి వెళ్ళిపోయింది. మొహసిన్ ఆమెను చూడగానే, ఏమిటి, పెళ్ళి ఖరారు అనుకుందామా అన్నాడు. దీలైలా వగల ఏడుపులు ఏడుస్తూ, నేనేం చేసేది నాయనా, ఓర్చలేని దుర్మార్గులు పిల్ల మనసు కాస్త విరిచేశారు. నీకు తామర ఉన్నదని, బొల్లి ఉన్నదని దానితో చాడీలు చెప్పారు. అది ససేమీరా నిన్ను పెళ్ళాడనంటుంది. నీ చొక్కా విప్పదీసి కూర్చో, దాన్ని తీసుకొచ్చి చూపించి పెళ్ళికి ఒప్పిస్తాను. నీ సంచి చొక్కా నాకు ఇచ్చేయి, పైన భద్రంగా దాస్తాను అన్నది. మొహసిన్ తన దీనారాల సంచి చొక్కా ఆమె చేతికిచ్చాడు. ఆమె మళ్ళీ పైకి వెళ్ళి ఖాతూన్తో, నీ కోసం సాధు ఎదురు చూస్తున్నాడు, నీ పంట పండిందిలే, కిందికి పద, నీ నగల మూట దాచి ఇప్పుడే వస్తున్నాను అన్నది. ఖాతూన్ కిందికి దిగి లోపలికి వెళ్ళింది. దీలైలా ఆమె వెనకనే 2 మూటలు పట్టుకుని దిగి నేరుగా వీధిలోకి వెళ్ళిపోయింది. ఖాతూన్ కింద అంతస్తులోకి వెళ్ళి చూసింది. ఆమెకు సాధువు ఎక్కడా కనిపించలేదు. కానీ చొక్కా లేకుండా మొహసిన్ కనిపించి, చూసుకో, నా ఒంటి మీద ఒక మచ్చైనా ఉన్నదేమో అన్నాడు. ఖాతూన్ బెదిరిపోయి మళ్ళీ మేడ మీదకు పరిగెత్తి తలుపు మూసి గడి వేసేసుకున్నది. సూఫీ సన్యాసిని జాడగాని తన నగల మూట జాడగాని ఆమెకు కనిపించలేదు. ఈలోగా దీలైలా తాను కాజేసిన మూటలను ఒక ఇరుగున్న దుకాణంలో ఉంచి కలంకారీ దుకాణానికి వెళ్ళింది. బాబు, ఇల్లు చాలా సౌఖ్యంగా అమరింది. మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు. పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు. కాస్త వాళ్ళకి ఏమైనా పట్టుకుపోతారా? ఇదిగో ఒక దీనారం పుచ్చుకోండి. మీరు కూడా వాళ్ళకు తోడుగా ఫలహారం చెయ్యండి. నేను ఇంటికి పోయి సామాను పట్టించుకొస్తాను అన్నది దీలైలా. హాజ్ అహ్మద్ తన దుకాణాన్ని ఒక పనివాడికి అప్పగించి బయలుదేరాడు. దీలైలా కూడా వెళ్ళి తాను దాచి ఉంచిన మూటలు తీసుకుని కొంతసేపటికి తిరిగి వచ్చింది. ఆమె పనివాడితో, మీ యజమాని గారు రొట్టెల దుకాణంలో ఉన్నారు, నిన్ను వెంటనే రమ్మన్నారు. వెళ్ళు నాయనా, నువ్వు తిరిగి వచ్చేదాకా దుకాణం నేను చూసుకుంటానులే అన్నది. పనివాడు బయటికి అడుగుపెట్టాడు. దీలైలా దుకాణంలో ఉన్న సామాన్లు ఎత్తడానికి వీలైందల్లా ఏరి ఒక పక్కన పెట్టింది. దుకాణం ముందుగా మూతగాడీదను తోలుకుంటూ ఒక కుర్రాడు వెళ్తుంటే వాడిని పిలిచి, నీకు ఈ దుకాణదారుడు తెలుసుగా బాబు, వాడు నా కొడుకే. మా వాడిని అప్పుల వాళ్ళు పట్టుకుపోయారు. ఈ సామాన్ అంతా ఊళ్ళో వాళ్ళది, వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. దీన్ని నీ గాడిద మీద వేసి నా వెంట పంపిస్తావా? ఇదిగో ఒక దీనారం పుచ్చుకో. నేను మళ్ళీ తిరిగి వచ్చేలోగా నీలి ద్రావకం సీసాలు, కర్ర సామాను పగలగొట్టే, లేకపోతే జప్తు చేస్తారు అన్నది. గాడిదను తోలే కుర్రవాడు సరేనన్నాడు. దీలైలా సామానంతా గాడిద మీద వేసుకుని తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయింది.
తల్లిని చూడగానే జీనాబ్ అమ్మ ఏం చేసుకొచ్చావు అని ఆత్రంగా అడిగింది. నలుగురి కళ్ళల్లో దుమ్ము కొట్టాను. ఇవి ఒక అధికారి భార్య నగలు, ఇవి ఒక దుకాణదారుడు సంచి చొక్కాను, ఇవన్నీ ఒక నీలివర్తకుడు సరుకులు, ఈ గాడిద 4వ వాడిది అన్నది దీలాలై గర్వంగా. బాగానే ఉంది కానీ అమ్మ, నువ్విక ఇల్లు కదలటానికి వీల్లేదు, వాళ్ళు నలుగురు నీ కోసం చూస్తుంటారు అన్నది జీనాబ్. పిచ్చిదానా, ఇంకా ఆవగింజలో అరభాగం కాలేదు అన్నది దీలాలై. కలంకారీవాడు రొట్టెల దుకాణంలో రొట్టెలు కూరకుంటూ ఉండగా పనివాడు వచ్చి ఎందుకు పిలిచారని అడిగాడు. కలంకారీకి అనుమానం వేసి దుకాణానికి వచ్చి చూసేసరికి గాడిద గల కుర్రవాడు దుకాణం ధ్వంసం చేస్తూ కనిపించాడు. ఇదేం పనిరా, నిన్ను పగలగొయ్యా అన్నాడు కలంకారీ. మిమ్మల్ని బాకీదారులు వదిలిపెట్టరు కదా అన్నాడు గాడిదల కుర్రవాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు చాలాసేపు పట్టింది. చివరకు ఆ ముసలిదెక్కడా అని కలంకారీవాడు, నా గాడిద మాట ఏమిటి అని గాడిద గల కుర్రవాడు లబలబలాడసాగారు. చుట్టూ చాలామంది పోగయ్యారు. అందరూ కలిసి కలంకారీ ఇంటికి వెళ్ళారు. కలంకారీవాడు కింది భాగం తలుపు తట్టేసరికి చొక్కా లేకుండా వచ్చి మోహసిన్ను తలుపు తెరిచాడు. దొంగగాడిద, మీ అమ్మ ఎక్కడా అని అరిచాడు కలంకారీ. మా అమ్మ పోయి ఎంతకాలమైందో అన్నాడు మోహసిన్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరికొంతకాలం పట్టింది. చివరకు మోహసిన్ను, ఆ ముసల్ది తన కూతురిని నాకు ఇస్తానని పిలుచుకు వచ్చింది, వాళ్ళు పైనే ఉన్నారు అన్నాడు. కలంకారీ మెట్లెక్కి పైకి వెళ్ళి తలుపు తట్టాడు. ఖాతూను వచ్చి తలుపు తీసింది. మీ అమ్మ ఎక్కడా అని అడిగాడు వర్తకుడు. మా అమ్మ పోయి ఎంతకాలమైందో అన్నది ఖాతూన్. నలుగురు చాలాసేపు కూడగలుపుకున్న మీదట మోసం ఎట్లా జరిగింది తెలియవచ్చింది. ఖాతూన్ను ఆమె ఇంటికి పంపేసరికి మిగిలిన ముగ్గురు నగర రక్షకుడైన ఖాలీద్ వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పుకున్నారు. ఖాలీద్ ఆశ్చర్యంతో వారు చెప్పిన విషయాలు విని, ఈ మహానగరంలో ఉండే ముసలమ్మల్లో మిమ్మల్ని మోసం చేసిన దాన్ని ఎట్లా పట్టుకోను, మీరే ఎట్లాగైనా శ్రమపడి ఆమెను పట్టుకుంటే నేను తప్పక శిక్షిస్తాను అన్నాడు. గత్యంతరం లేక మోసపోయిన ముగ్గురు 3 వైపులా ముసల్దాన్ని వెతుకుతూ బయలుదేరారు. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.